బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కేబీఆర్ పార్క్ లో మంటలు ఎగసిపడుతూ ఉన్నాయి. మంటలు చూసి పార్క్ నుంచి బయటకు పరుగులు తీశారు వాకర్స్. విజువల్స్ మీరు చూడొచ్చు. ఇటు కేబీఆర్ పార్క్ లో మంటలు అంటుకోవడం ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేసింది. పార్క్ చుట్టుపక్కల భారీగా వ్యాపించాయి ఆ మంటలు. ఆ దట్టమైన పొగ అలుముకుంది ఆ ప్రాంతంలో. విజువల్స్ మీరు చూడొచ్చు. కేబీఆర్ వాకింగ్ ట్రాక్ అని మీకు కనిపిస్తుంది, వాక్ వే అంటూ కూడా అక్కడే భారీగా మంటలు ఎగసిపడుతూ ఉన్నాయి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే కాలిపోతూ ఉంది. దట్టు ఆ విజువల్స్ మీరు చూస్తే అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఏంటని చెప్పి. పార్కు చుట్టుపక్కల భారీగా దట్టమైన పొగ వ్యాపించింది. మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తూ ఉంది. ఇటీవల కేబీఆర్ పార్కులో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదం వెనకాల కారణం ఏంటి? ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇటువంటి అగ్ని ప్రమాదాలు, దట్టు కేబీఆర్లు ఆ విజువల్స్ చూస్తే మనకి బహుశా కొంచెం అటు ఇటు వెళ్తున్న సందర్భంలో వెహికల్స్ మూవ్మెంట్ క్రమంలో మనకు అంతగా పర్టికులర్గా కనిపించట్లేదు. కానీ ఆ మంటల తీవ్రత బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ అగ్ని ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో. ఎవరైనా కావాలని వీటికి నిప్పు అంటించే ప్రయత్నం చేశారా? దట్టు ఈ టైంలో, ఈవినింగ్ టైంలో. మరీ ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి ఇప్పుడెందుకు జరిగింది? ఎవరైనా కావాలని నిప్పంటించే ప్రయత్నం చేశారా? లేకపోతే అక్కడ ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగితే అక్కడ షార్ట్ సర్క్యూట్ జరగడానికి ఏముంటుంది ఇక్కడ దాదాపుగా కేబీఆర్ దగ్గర? ఏమైనా కరెంటు బయట పోనీ విద్యుత్ తీగలు పైనుంచి వెళ్తే ఉంటే కనుక జరిగి ఉండొచ్చు కాక. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. బట్ బిఫోర్ దట్ మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఏంటి ఘటన జరగడానికి కారణం ఏమై ఉండొచ్చు? పవన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. పవన్, ఎన్ని గంటలకి ప్రమాదం జరిగింది? ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఎస్ సచిన్, ఎండాకాలం తీవ్రతతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేబీఆర్ పార్క్ లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు అంటుకోవడం జరిగింది. సుమారుగా ఈ ప్రమాదం అంతా కూడా 8:30 నుంచి 9 గంటల ప్రాంతంలో జరిగినట్టుగా కూడా స్థానికులైతే, ప్రత్యక్షంగా ఉన్న సాక్షులు అయితే కొంతమంది చెప్తా ఉన్నారు. ఏకంగా ఒక పార్క్ లోపల, ఒక బిల్డింగ్ లోనో లేకపోతే ఇంకేదైనా షోరూమ్ లోనో మంటలు అంటుకున్నాయంటే షార్ట్ సర్క్యూట్ అనుకోవచ్చు. కానీ ఒక పార్క్ లో మంటలు అంటుకోవడానికి గల కారణాలు ఏంటనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏవైతే ఇటు అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, వీటి కోసం కన్స్ట్రక్షన్ కోసం ఇటు కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న చెట్లను నరికివేస్తా ఉన్నారు. అదేవిధంగా అండర్ పాస్ కోసం కేబీఆర్ సమీపంలో ఉన్న కొన్ని పెద్ద పెద్ద వృక్షాలను కూడా తరలించడం జరుగుతోంది. ఇటు లోపల నుంచి పీకేసిన చెట్లను కూడా, బయట రోడ్డు మీద నుంచి తీసిన చెట్లను కూడా లోపల నాటే ప్రయత్నం చేస్తాము అంటూ కూడా కొన్ని ప్రయత్నాలు లోపల చేయడం జరిగింది. కానీ ఈ లోపే చాలా వరకు కూడా చెట్లన్నీ కూడా ఈ ఎండాకాలం సమీపంలో ఎండిపోవడం జరుగుతూ ఉంటాయి. కొమ్మలు కానీ ఆకులు కానీ మొత్తం కూడా పేరుకుపోయి ఉంటాయి ఆ స్థలం మొత్తం కూడా. సో వాకర్స్ వెళ్లే రూట్ అంతా కూడా నార్మల్ గా ఉంటుంది. కానీ లోపల మొత్తం కూడా ఇటు అడుగు మేర ఆకులు, కొమ్మలతో, ఎండిపోయిన ఆకులతో నిండిపోయి ఉంటుంది. లోపల ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అంటే, ఒక మానవ తప్పిది, ఎవరైనా సిగరెట్ తాగి నిప్పును లోపల పడేస్తారా, లేకపోతే ఇటు విద్యుత్ దీపాలు చిన్న చిన్నవి ఉంటాయి మనకు, వాకర్స్ వెళ్ళేటప్పుడు చిన్న చిన్న లైట్స్ పెడతారు, వాటి నుంచి ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయిందా అనే నేపథ్యంలో అయితే ఎంక్వైరీ అయితే నడుస్తా ఉంది. కానీ ఈ ప్రమాదం వల్ల, ఏదైతే అగ్ని ప్రమాదం తీవ్రత వల్ల లోపల వన్యప్రాణులు ఎన్నో, నెమళ్ళు కావచ్చు, పాములు, ముంగీసలు, ఇలా ఎన్నో వన్యజీవులు లోపల నివసిస్తా ఉంటాయి. వాటన్నిటి కూడా ఒక్కసారికి జరిగిన ఈ అగ్ని ప్రమాదంతో అన్ని కూడా పరుగులు తీస్తా ఉన్నాయి. కొన్ని నెమళ్ళు అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతం నుంచి ఎగిరిపోతూ అరుస్తా ఉండడం జరుగుతా ఉంది. మరి ఇంత సిటీ మధ్యలో, ఒక రక్షణ మధ్యలో ఉన్న ఈ కేబీఆర్ పార్క్ లో ఇంత సడన్ గా అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? సుమారుగా దాని చుట్టుపక్కల ఎన్నో కంపెనీస్ కూడా ఉంటా ఉంటాయి, ఎన్నో షాప్స్ ఉంటా ఉంటాయి. ఈ ప్రమాదం కనుక ఆ చెట్లకు అంటుకుంటే ఎంతో కాలంగా ఆ చెట్లనన్నీ కూడా సంరక్షిస్తూ వస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడో నిజాం కాలం నుంచి ఉన్న లోపల పెట్రోల్ బంక్ కూడా ఉండడం జరిగింది. ఆ సమీపంలో అప్పటి నుంచి కూడా లోపలికి ఎవరిని అలౌ చేయకుండా అప్పటి నుంచి ఉన్న మొక్కలు కావచ్చు, లోపల కొన్ని వస్తువులు కావచ్చు, అవి ఏవి యాంటిక్ పీస్ లాగా కదలకుండా అలాగే ఉండాలంటగా లోపలిని కూడా అందరినీ కూడా అలౌ చేయరు. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు అగ్ని ప్రమాదం వల్ల లోపల ఎన్నో చెట్లు, ఎన్నో వృక్షాలు కూడా ఇప్పుడు మంటలు తగలబడతా ఉన్నాయి. మరి ముమ్మాటికి అగ్ని ప్రమాదం కారణం మానవ తప్పిదమైనట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆ అడవిలా తలపించే లోపల ఎవరు వెళ్ళి ఉంటారు లోపలికి? ఏ ప్రాంతం? ఇప్పుడు సెక్యూరిటీ సిబ్బంది, లేకపోతే లోపలికి వెళ్ళిన వాకర్స్ చేసిన పనా? అంటే సాయంత్రం 8:30 నుంచి 9 గంటల మధ్య సమయంలో ఎవరెవరు వెళ్ళారు, ఎంతమంది లోపల ఉన్నారు, ఆ సమయంలో వాకర్స్ ఎవరున్నారు, సెక్యూరిటీ సిబ్బంది ఏ టైంకి లాగౌట్ చేశారు, ఇలా ప్రతి ఎవిడెన్స్ అయితే పోలీసులు కలెక్ట్ చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రమాదం లోపల అంటుకున్న మంట మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇప్పటికే కేబీఆర్ బ్రిడ్జికి సంబంధించి పలు వివాదాలు అయితే తలపెడతా ఉన్నాయి. ఇటు ఎన్నో వృక్షాలను కట్ చేస్తా ఉన్నారు, వన్యప్రాణులను దెబ్బతింటా ఉన్నాయి. వెంటనే పనులన్నీ కూడా ఆపేయాలంటూ కూడా ఎంతో మంది కోర్టుకు వెళ్తా ఉన్న సక్రమంలో ఇప్పుడు అగ్ని ప్రమాదం వల్ల ఎన్నో చెట్లు కూడా తగలబడతా ఉన్నాయి. సో ఈ ప్రమాదం గల కారణాలు ఏంటి? ఏమైనా రాజకీయ అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయా, లేకపోతే మానవ తప్పిదం వల్ల జరిగిందా అనే దానిపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. సచిన్.
రైట్, ప్రస్తుతం అక్కడ ఫైర్ టీమ్ అంటే అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు, మంటను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మంటలు అదుపులోకి వచ్చా లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతూ ఉందా? ఎందుకంటే ఒకవేళ కంటిన్యూ అయితే కనుక దావాణంలో వ్యాపించే అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టుగా అక్కడ ఎండిపోయిన చెట్లు కావచ్చు, లేకపోతే ఆకులు కావచ్చు. కొన్ని సోషల్ మీడియా రిపోర్ట్స్ ఏం చెప్తున్నారంటే, కొన్ని సోషల్ మీడియా అక్కడ కామెంట్ చేస్తున్నారు కొంతమంది. మరి ముఖ్యంగా ఎండిపోయిన ఆకులవి ఈ జిహెచ్ఎంసీ టీం అక్కడికి వెళ్ళే స్వీపర్స్ ఉంటారు, వాళ్ళ కలెక్ట్ చేసి అక్కడ ఉంచుతూ ఉంటారు. అంటే ఒక చోట వాటిని కుప్పగా చేరుస్తూ ఉంటారు, ఆ తర్వాత వాటిని డంప్ చేయడం మీద జరుగుతూ ఉంటుంది. వాటికి నిప్పు అంటుకొని ఉండొచ్చు అని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఈ అంశం గురించి మాట్లాడుకున్న సందర్భం ఉందా, లేకపోతే రీసెంట్గా సుప్రీంకోర్టు స్టే విధించింది కాబట్టి ఈ అనుమానం ఈ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి హైదరాబాద్ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారా? అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇక్కడ ప్రమాదం గల కారణాలపై పోలీసులు ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. పలు ఫైర్ ఇంజన్లు, సుమారుగా ఇప్పటికే 4 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాయి. మంటల్ని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకురావడం జరిగింది. కానీ లోపల ఇప్పటికే చాలా వరకు వృక్షాలు ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా అంటుకోవడం జరిగింది ఒకదానికొకటి. అలా మంటలు లోపలికి వ్యాపించుకుంటూ పోవడం జరిగింది. ఇప్పటికే ఆ వన్యప్రాణులు ఏవైతే ఉంటాయి, కొన్ని రేర్ బ్రీడ్స్ పాములు ఉంటాయి, కొన్ని కొన్న చిలువలు లాంటి పాములు ఎన్నెంతో కాలంగా అందులోనే నివాసం ఉంటూ ఉంటాయి. బయటకు వచ్చే క్రమంలో కూడా వాటిని మళ్ళీ పట్టుకొని బ్లూ క్రాస్ కి అప్పగించడం ఇలాంటి చేస్తుంటారు. అలాంటి ఎన్నో ప్రాణులు ఇప్పుడు వాటి మృత్యువాత పడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. మరి నిజంగా ఈ ప్రమాదం గల కారణాలు ఏంటి? ఇప్పుడు ఒక పక్క ఫ్లైఓవర్ పనులు ఆపడానికి, ఇటు చెట్లని కాపాడాలి, వృక్షాలను సంరక్షించాలంటూ కూడా ఎంతో మంది పోరాటం చేస్తా ఉన్నారు. కోర్టు నుంచి కూడా స్టే తెచ్చుకుంటున్న క్రమంలో ఇప్పుడు జరిగిన ఈ అగ్ని ప్రమాదం ఎన్నో అనుమానాలకు తాల్పిస్తా ఉంది. అటు ముమ్మాటికి కావాల్సినట్టుగా కొంతమంది వ్యక్తులు చేసిన పనా, లేకపోతే ఒక మానవ తప్పిదమా, లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే పూర్తిగా మంటలను అయితే అదుపులోకి తీసుకురావడం జరిగింది. కానీ ఎంత మేరకు నష్టం జరిగింది, ఇటు వన్యప్రాణులు కావచ్చు, నిమ్మలు, మిగతా ఏవైనా జంతువుల లోపల ఉండే క్రమంలో ఏ వీటికైనా మృత్యువాత పడ్డాయనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. సచిన్, ఆల్ రైట్, నేను జస్ట్ ఇప్పుడే క్రాస్ చెక్ చేస్తూ ఉన్నాను. క్రాస్ చెక్ ఇన్ ద సెన్స్ ఒకసారి నేను వెరిఫికేషన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇటు సోషల్ మీడియా వేదికగా ఎటువంటి చర్చ ఉంది అని చెప్పి కేబీఆర్ పార్క్కి మంటలు అంటుకున్నాయి అనే వార్త తెలియగానే హైదరాబాద్ ఒక్కసారిగా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఒక్కసారి ఆ రియాక్షన్ గురించి నేను చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇప్పటికే చాలామంది రియాక్ట్ అవుతూ ఉన్నారు, సోషల్ మీడియా వేదికగా కమెంట్స్ చేస్తూ ఉన్నారు, అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఎగ్జాక్ట్గా 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. దట్టు వాక్ వే దగ్గర ఈ మంటలు అంటుకోవడం సాధారణంగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంటారు కొంతమంది. ఇక్కడ నుంచి వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా మార్నింగ్ టైంలో. అండ్ ఆ మంటలు ఇప్పుడు వ్యాపించిన సందర్భం ఉందా? యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే, దాదాపుగా నేను 1999 నుంచి కూడా కేబీఆర్ పార్క్ని చూస్తూ ఉన్నాను, ఎప్పుడు ఇలాంటి అగ్ని ప్రమాదం జరగలేదు అని చెప్పి కొందరు సోషల్ మీడియా వేదికగా కమెంట్ చేస్తూ ఉన్నారు. చెట్లు కొట్టొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇదేమైనా కుట్ర జరిగిందా అని ఒక క్వశ్చన్ మార్క్ని రైజ్ చేస్తూ ఇక్కడ ఆ సందేహాన్ని, డౌట్స్ని రైజ్ చేయడం జరుగుతోంది ఇటు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా. ఇలా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. సో చూద్దాం దీని మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగబోతోంది. ఇది కేవలం అక్కడ ఉన్న ఆకులు అలమలు అంటుకోవడం కారణంగా, అంటే ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా, అవి అంటుకోవడం కారణంగా చెలరేగిన మంటలు, లేకపోతే ఇంకా ఇతరతర కారణాలు ఏమైనా ఉన్నాయా చూద్దాం. దీనికి సంబంధించి మాత్రం ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వినిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ క్రమంలో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతం ఈ మంటలు అంటుకున్న క్రమంలో లోపల ఉన్న ఆ జంతుజాలం ఏమైనా ఇబ్బంది గురైందా? ఎందుకంటే పవన్ చెప్పినట్టుగా దాంట్లో అంటే కేబీఆర్ పార్క్లో డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, పాములు ఉన్నాయి, కొండ చిలువలు ఉన్నాయి. దాంతోపాటు వివిధ రకాల జీవ వైవిధ్యం మెండుగా ఉంది. దాంట్లో ఎన్నో రకాల సర్పాలు ఉన్నాయి, దాంతోపాటు నెమళ్ళు, ఇంకొన్ని సందర్భాల్లో కోతులు. అఫ్కోర్స్ కంటిన్యూగా ఉంటాయంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ అక్కడ ఇంకా మాట్లాడుకున్న సందర్భంలో జీవ వైవిధ్యం చాలా ప్రస్ఫుటంగా ఉంటుంది. సో వాటికి ఏమైనా ప్రమాదం జరిగిందా ఇంకా తెలియాలి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం.